మాట్లాడిందంట విన్నారు. నేను ఒకే విషయం మాట్లాడుతున్నాను. నిన్న పెన్షన్లు ఇచ్చే విషయంలో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ వాళ్ళు ఆడిన నాటకం మీకు చెప్తాను. అక్కడ ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేటప్పటికి ఖజానాలో డబ్బులు లేవు. ఈరోజు కూడా 318 కోట్లు తప్పితే అక్కడ డబ్బులు లేవు. దాన్ని తప్పించుకోవడం కోసం టీడీపీ వాళ్ళు వీళ్ళు పెన్షన్స్ ఇవ్వద్దని వాలంటీర్ ద్వారా చెప్పి అపవాదులు వేసి టీడీపీని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళు పెన్షన్లు ఇవ్వదలుచుకుంటే వాలంటీర్స్ ద్వారా కాకుండా మనకున్న సెక్రటేరియట్లను పెట్టారు, దానిలో ఉన్న ఎంప్లాయీస్ సరిపోతారు. మనం అంతా లెక్క చూస్తే ఒక్కొక్క ఎంప్లాయీకి 45 పెన్షన్స్ కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు. మనం ఊహించండి, ఒక వ్యక్తి 45 మందిని కూడా కాంటాక్ట్ చేయలేకపోతే ఆయన ఉద్యోగం ఎందుకు చేయడం? ఒక రోజులో 45 మందికి ఈజీగా ఇచ్చేసేయచ్చు పెన్షన్ తీసుకుని వెళ్ళి. అసలు విషయం ఏంటంటే బ్యాంకులో డబ్బులు లేవు. ఆ డబ్బులు లేని విషయం బయట పెట్టకుండా ఇప్పుడు అందరికీ వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారని కుంటి సాకులు చెప్తున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది వాళ్ళు డబ్బులు లేని పరిస్థితిని బయట పెట్టుకోలేక తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేస్తున్నారు. అలాగే ఈ పెన్షన్ తీసుకుంటూ ఎండలో ఇబ్బంది పడ్డారని మంచాల మీద తీసుకెళ్తున్న ఫోటోలు మాత్రం వేస్తున్నారు. మరి వీళ్ళు ఇవ్వకపోతే మరి పెన్షన్ మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగానే మంచాలు పడతారు. ఈ ఎపిసోడ్ మొత్తానికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేని విషయము. అలాగే ఎవరైనా పాత్రికేయులు మహా అయితే ఆయన ఇప్పుడు ఖజానాలో ఎంత డబ్బులు నేను ఇప్పుడు కూడా వెరిఫై చేయొచ్చు. 318 మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్నటి వరకు 318 తప్పితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ డబ్బులు లేని తనాన్ని వీళ్ళందరి మీద రుద్దుతున్నారు. కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని దాన్ని క్లియర్గా పెన్షన్స్ అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధం లేదు. అలాగే వాళ్ళు చేసిన తప్పుకి, వాళ్ళు చేసిన అప్పులకి, వాళ్ళు చేసిన ఖజానా లోపానికి వీళ్ళ మీద రుద్దడానికి ఎలక్షన్ టైంలో చూస్తూ ఉన్నారు. అలాగే మీరు గమనిస్తే పోలవరం ప్రాజెక్టు వలన చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటంటే 2 రివర్లు కృష్ణా గోదావరి రివర్స్ని అనుసంధానం చేద్దాం అనుకున్నారు. సో దట్ ఏమవుతుందంటే కృష్ణాలో ఎప్పుడన్నా వర్షాభావ పరిస్థితి వస్తే అక్కడి నుంచి కృష్ణాలోకి నీళ్లు తీసుకొని రాయలసీమ వరకు అంద్రీనీవా వరకు నీళ్ళు ఇద్దామని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 72% ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మహా అయితే 28% ఉంది. ఆ 28%లో 1% కూడా ఇప్పుడు కంప్లీట్ కాలేదు. రివర్స్ టెండర్ అన్నారు, 6 నెలలు వెళ్ళిపోయింది. ఆ రివర్స్ టెండర్ వల్ల ఉన్న కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసుకున్నారు. వీళ్ళకి ఎవరికైతే ముడుపులు ఇస్తారో వాళ్ళని తీసుకొచ్చారు. ఎవరైతే ఇన్వాల్వ్ అయిన కంపెనీ ఉందో కాంట్రాక్టింగ్ కంపెనీ, ఆ కంపెనీయే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఫెయిల్ అయిపోయింది. మీరందరూ చూసే ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3 పిల్లర్లు 4 పిల్లర్లు కిందకి దిగిపోయి రోడ్డు కుంగిపోయింది. పైన రోడ్లు లేకుండా మీరు ఈరోజు ఫోటో కూడా వచ్చింది ఈనాడులో, జ్యోతిలో. మనుషులు నడిపిస్తున్నారు, కార్లు వెళ్ళడానికి వీల్లేదు దాని మీద, ఎందుకంటే అది కుంగిపోయింది. ఎక్కడన్నా చూసారా ఈ ప్రాజెక్టులు కుంగిపోవటం? మనం నాగార్జున సాగర్ కట్టుకున్నాం, అతి కష్టమైన శ్రీశైలం కట్టుకున్నాం, ఇంకా కష్టమైన గద్వాలు కట్టుకున్నాం, తర్వాత మన కర్ణాటకలో ఆల్మట్టి కట్టుకున్నారు. ఎక్కడన్నా ఇట్లాంటి సీపేజ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయా? ఇన్నాళ్ళకు గాను నాగార్జున సాగర్లో ఇంత రిపేర్ రాలేదు. చిన్న చిన్న రిపేర్లు వస్తే చేసుకుంటాం, మళ్ళీ చేసుకుంటాం, దాన్ని ముందుకు నడిపించుకుంటాం. మరి అక్కడ ప్రాబ్లం వచ్చింది. అక్కడ చేసిన కాంట్రాక్టరే ఎక్కడికి ఇచ్చాడు ఈయన తీసుకొచ్చి. ముందు ఉన్న 72% చేసిన వాడిని తీసేసి అదే కాంట్రాక్ట్ ఇక్కడ ఇచ్చాడు. ఇది కంప్లీట్ కాలేదు, అదృష్టం అనుకుంటున్నాం కంప్లీట్ కాకపోతే. ఆయన కానీ కంప్లీట్ చేస్తుంటే దీనికి ఏం పిల్లర్లు పడిపోయాయో మనకు తెలియదు. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది కూడా కంప్లీట్ చేస్తారు. ప్రజలందరికీ నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. మనందరికీ తెలుసు గోదావరిలో ఫ్లడ్స్ వస్తాయి, ఎవ్రీ రైనీ సీజన్లో ఫ్లడ్స్ వస్తాయి. దాన్ని మనం కొన్ని 100 TMCలు సముద్రంలోకి వదులుతున్నాం. ఈ పోలవరం కానీ కంప్లీట్ అయితే ఆ TMC వాటర్ని కృష్ణా రివర్లోకి తీసుకొని కృష్ణా రివర్లో నుంచి శ్రీశైలం ద్వారా హంద్రీనివాకి, అలాగే ప్రకాశం బ్యారేజ్ ద్వారా బకింగ్హామ్ కెనాల్కి, అలాగే నాగార్జున సాగర్ ద్వారా లెఫ్ట్ కెనాల్కి,
రైట్ కెనాల్కి, అంటే ఆంధ్రదేశం మొత్తం తెలంగాణలో పాటు మొత్తం నీళ్లు సప్లై చేసుకునే విధానం ఈయన ఆలోచిస్తుంటే ఆయన మాత్రం ఉన్నాయన్నీ క్యాన్సిల్ చేస్తున్నారు. దయచేసి ఇది కూడా మీరు ప్రజలకు తెలియజేయండి. ఈ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఈ రెండే కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి. వీటిలో ఈ అప్పుల సమస్య అయితే చెప్పుకోవడానికే బాధగా ఉంది. మనందరికి పర్ క్యాపిటా, ఇంతకుముందు పర్ క్యాపిటా ఇన్కమ్ అని మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు మన పర్ క్యాపిటా లోన్ అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పర్ క్యాపిటల్ లోన్ అంటే ప్రతి నెత్తిన లోన్ ఉంటుంది. మనం చేయకపోయినా మన నెత్తిన ఆయన చేసేస్తున్నాడు లోన్లు. అవన్నీ మనం కట్టుకోవాల్సిందే. మన ట్యాక్స్ రూపంలో కట్టుకోవాల్సింది, ఎక్సైజ్ రూపంలో కట్టుకోవాలి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ 6% ఉన్నది 10% చేస్తాడు, అప్పు కట్టాలి కదా. అన్నీ మనం భరించాల్సిందే. కాబట్టి మీరు ఈ విధంగా ప్రజలకి మీరు తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు రావాలంటే ఆ రెస్పెక్టివ్ ఆంధ్రప్రదేశ్లో నిలబడిన అసెంబ్లీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలి. అలాగే పార్లమెంట్ అభ్యర్థులను కూడా గెలిపించుకొని పార్లమెంట్కి పంపించినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన ఫండ్స్ అన్నీ వీళ్ళు అక్కడి నుంచి తీసుకురావడానికి ఈ ఫెడరల్ వ్యవస్థ అంటే సమైక్య వ్యవస్థలో మనం సెంటరు స్టేట్ గవర్నమెంట్స్ అనుసంధానంతో కోఆపరేషన్తో పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యతిరేకిస్తే అయ్యే పని కాదు. ఆ డబ్బులు ఏదో తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఇప్పటి వరకు జరిగిన 5 ఏళ్ళు జరిగిన నష్టాన్ని, 5 ఏళ్ళు ఎంతగా జరిగిన నష్టంలో 20 ఏళ్ళు వెనకపోయాం, దాన్ని ముందుకు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుని తీసుకొద్దాం. అది అందరూ ప్రజలకు తెలియజేయని మీకు ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ. సాక్షి టీవీలో మన పూతలపట్టు క్రాస్ రోడ్స్లో జగన్ గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు పెట్టిన నాయకులు, పెట్టిన అభ్యర్థులందరూ నాన్ లోకలే, ఈయనకు సంబంధించిన వాళ్ళందరూ నాన్ లోకలే అని చెప్పి సాక్షి టీవీలో కనపడుతుంది. నేను ఇప్పుడు సీఎం గారిని సగౌరవంగా అడుగుతున్నాను, మన రెడ్డిప్ప గారు లోకలా ఇక్కడ? తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలులో లోకలా? తర్వాత యాదవ్ గారు నరసరావుపేటలో లోకలా? లేకపోతే ఇంకెంతమందిని ఇట్లా చెప్పమంటారు? మీ దగ్గరే అన్ని తప్పు పెట్టుకొని ఈయన నాన్ లోకల్ మనిషి, ఈయనతో నాన్ లోకల్ అని చెప్పడం చాలా తప్పు. ఊరికి మాటలు మీద వెరిఫై చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. సీఎం గారు ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. కానీ మనోనిబ్బరంతో చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పారు, బడ్జెట్ను కూడా నేను సంపాదన ద్వారా రాష్ట్ర ఆర్థికాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పని, రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చేయడానికి ఆయన దగ్గర నిర్దిష్ట ప్రణాళికలు ఉన్నాయి. అలాగే రాజధాని నగరంలో కూడా మనకు కావాల్సినంత ల్యాండ్ ఉంది సంపద రూపంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జనరేట్ చేయగలుగుతారు. ఈ చెప్పిన కమిట్మెంట్లు అన్నీ కూడా ఈరోజు ఆయన ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఈ సూపర్ 6 3 సిలిండర్లు అయితేనేమి, అలాగే 4000 పెన్షన్లు అయితేనేమి, మళ్ళీ బస్సు సౌకర్యాలు అయితేనేమి, ఎక్కడెక్కినా బస్సు లేడీస్ ఫ్రీ అయితేనేమి, అలాగే అమ్మాయిలకైతే 1800, అబ్బాయిలకైతే 1800, అమ్మాయిలకైతే 1500, ప్రతి ఇంటికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడానికి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. వీటన్నిటినీ కాదని అబద్ధ ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలా. ఈ వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్పే మాటలు ఎవరు ప్రజలు నమ్మకూడదని మేమంతా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు తెలుగుదేశం పార్టీనే ఈ సమాజానికి ఏదైనా మేలు చేసింది తప్పితే అరాచకాలని, అన్యాయాలను సృష్టించింది, దాన్ని పెంచి పోషిస్తూ ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీనే. కాబట్టి ప్రజలంతా గమనించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని, సైకిల్ గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. వాళ్ళ కోరిక నా కోరిక. పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం. నేను నిన్న కూడా చెప్పాను, ఏదైతే పెన్షన్లు ఈ రోజుకి 32 మంది అవాతాతలు చనిపోయారు, దానిపైన ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఈ 302 పెట్టి హత్య చేసింది ఆయన వల్లనే జరిగింది. దయచేసి ఈ హత్యకు కారకులైన జగన్మోహన్ రెడ్డిని ఇమ్మీడియట్గా బహిష్కరించాలా ఎన్నికల నుంచి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండేది ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. ఆయన తెలుగుదేశం పైన పడతా ఉన్నాడు. మేము తెలుగుదేశంలో గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఎట్ట జరిగింది అనేది అందరికీ తెలుసు. నువ్వు ఈరోజు సక్రమంగా చేయలేక, అవినీతి, అసమర్థ పాలన వల్ల నువ్వు ఈరోజు కనీసం పెన్షన్లు ఇచ్చేదానికి కూడా ఇప్పుడే మా ఎంపీ అభ్యర్థి ప్రసాద్ గారు చెప్పారు 318 కోట్లే ఉంది. నువ్వు ఈరోజు శాలరీస్ ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా, అన్నీ ఇవ్వాలంటే నీ దగ్గర 5,000 కోట్లు రావాలా. నువ్వేం చేశావు? ఆ డబ్బులందరినీ మొన్న నీకు సమకూర్చుకుంది 2,000 కోట్లు మొత్తం నీకు, మరి నీ శిష్యగణానికి
ఎవరైతే వర్కులు చేశారో కొన్ని వర్కులు ఎంబుక్ రికార్డ్ చేయకనే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి పంపించేశావు. ఎందుకంటే ఇంక మేడం నువ్వు రావు అని తెలుసుకున్నావు. నువ్వు దానివల్ల ఏం చేసావు, మరి ఉన్న డబ్బులంతా నీ కాంట్రాక్టులకు ఇచ్చి మరి ఈరోజు అవ్వాతాతలు అంటావు, అక్కా చెల్లెమ్మలు అంటావు, ఒక అమ్మనేమో తరిమేశావు, ఒక చెల్లినేమో ఇద్దరు చెల్లెలను తరిమేశావు. దయచేసి ఆ పదాలను ఉపయోగించద్దండి. అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములని, అవ్వాతాతలని మాత్రం ఆ పదము ఉపయోగించేది. ఎందుకంటే అవ్వాతాతలు చంపేశావు, మీ చిన్నాన్నని గొడ్డలు తెయ్యేసి ఆయన్ని చంపేశావు. ఆ రోజేమో కోడికత్తి డ్రామా ఆడి నారాసుర రక్త చరిత్ర అని పదవిలోకి వచ్చావు. మరి ఈరోజు ఏం చేశావు? ఆ నారాసుర రక్త చరిత్ర నీది ఏమీ తేలిపోయా, కోడికత్తి డ్రామా శ్రీనివాసుది ఏమైంది తేలిపోయా. ఇంకా నీ డ్రామాలు ఎవరు నమ్మేదానికి ఆంధ్రప్రదేశ్లో జనాలు ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేదు. ఇప్పటికైనా కూడా నువ్వు అప్పు ఆల్రెడీ చేసేసావు, 12 లక్షల కోట్లు చేసేసావు. ఇప్పుడే మా ప్రసాద్ గారు చెప్పారు, ఒక్కొక్కరి పైన మినిమం 2,20,000 అప్పు వచ్చేసింది. బిడ్డ పుట్టినప్పుడు వాడిపైన అప్పుతోనే పుట్టే పని అయిపోయింది. ఎవడైనా డెలివరీ అయ్యే బాబో అమ్మాయి పుడితే 2,20,000 వాడికి అప్పుతో వాడు పుడతా ఉన్నాడు. ఆ గతికి తెచ్చేసావు. ఇంకా దయచేసి ప్రజల్ని యామారించద్దు. కడపట ఏం చేశావు? మడప తిప్పను మా మాట తప్పను అన్నావు. ఈ లిక్కర్ని ఇది మద్యపానం ఏం చేశావు? నేను నిషేధిస్తాను అంటివి. నిషేధిస్తానని చెప్పి 25 ఏళ్లకు వచ్చే ఆదాయం పైన నువ్వు అప్పు తెచ్చేసావు. ఇంకా నువ్వు ఎక్కడ నిషేధిస్తావు? నువ్వు వస్తే కదా వెనకాల వచ్చేవాడు వాడు పాటలు పడాల్సిందే. చంద్రబాబు నాయుడు కూడా ఒక నిర్దిష్టమైన విజన్ ఉంది. ఏ విధంగా ఈ అప్పులు తీర్చాలా, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఒక విజన్ ఉండే నాయకుడు. నువ్వేమో ప్రిజనరీ నాయకుడు, ప్రెసిడెంట్లో ఉండే నాయకుడు, ఈయనేమో విజనరీ ఉండే నాయకుడు. దయచేసి నీకు ఆయనకు పోలిక చెయ్యొద్దు. నువ్వు ఎంతసేపు ఊకదంపుడు చెప్పి ప్రజల్ని యామారిస్తాడో తప్పితే ప్రజలకు మంచి చేసేది నీకు తెలియదు. నువ్వు 16 నెలలు చిప్పకూడదని అక్కడ నేర్చుకునే విద్యని ఇదిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన చేస్తా ఉన్నావు. ప్రజలకి పోయేటప్పుడు వాడు ఏమంటాడు, అక్కడ ఎవరైనా హత్య చేసి ఉంటే నువ్వు ఎట్లా హత్య చేసినావు, ఎట్లా తప్పించుకోవాలని చూస్తాడు. అదే పని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇది చేస్తా ఉన్నాడు. దయచేసి అవన్నీ మానుకొని ఈ కనీసం 1 నెల అపదర్భ ముఖ్యమంత్రిగా ఉండబోతావు 40 రోజులు. అప్పుడైనా ఒక మంచి మాట మాట్లాడమని ఆ దేవుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన పార్లమెంటరీ అధ్యక్షులు రాజన్ గారి ఆధ్వర్యంలో మరియు ఎంపీ గారి సారథ్యంలో 7 నియోజకవర్గాల నుండి బీజేపీ, తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు అందరూ సమావేశమై ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళావరిని మనం ఎలా వర్క్ చేస్తున్నామనే విషయాన్ని చర్చించారు. చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని ఎంపీ గారు ఇందాక కొనియాడారు ప్రతి ఒక్కరిని. అలానే రాబో 40 రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా కలిసి పనిచేయాలనే విషయాల్ని 3 పార్టీలు సమన్వయం చేసుకున్నాయి. చాలా బలంగా వెళ్ళబోతున్నాం. ప్రతి నియోజకవర్గం గెలుపు దిశగా అడుగులు వేస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన ఎదుర్కోవడానికి జనసేన పార్టీ నుండి, బీజేపీ నుండి, తెలుగుదేశం నుండి కలిసి కట్టుగా పోరాడి 7కు 7 మరియు చిత్తూరు పార్లమెంటరీ ఘన విజయంగా సాధించి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా అందరూ సహకరిస్తారని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఆగడాల్ని తప్పకుండా అడ్డుకోవాలంటే ఉమ్మడి 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా పోరాటం చేసి ఖచ్చితంగా భావి తరాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారం వచ్చినప్పుడే డబుల్ సర్కార్ రూపంలో అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్ళడానికే ఈరోజు తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా 7 అసెంబ్లీలతో పాటుగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా గొప్ప మెజారిటీతో గెలిపించుకోవడానికి ఈ 3 పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. కానీ అనేక అపోహలతో 3 పార్టీలు కొంత దూరంగా ఉన్నాయి, బీజేపీ దూరంగా ఉందని లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా లేదు. గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు గ్రౌండ్ లెవెల్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, టీడీపీ ఈ ఎక్కడ 7 అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కూడా గొప్ప మెజారిటీతో గెలిపించుకుంటాం. కేంద్రంలో వారి ద్వారా కూడా మన జిల్లా కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మీడియా మిత్రులకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజన్ గారి ఆధ్వర్యంలో
మన చిత్తూరు ఎంపీ అభ్యర్థి శ్రీ దుగ్గమల్ల ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 3 పార్టీల ఇన్ఛార్జీలతో మరియు డిస్ట్రిక్ట్ కార్యవర్గ సభ్యులతో కలిసి మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ ప్రయోజనాల కోసం బీజేపీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. ఈరోజు జనం లేని జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే, జనాబలంతో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా కానీ ఒకవైపు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను ప్రజలకు అందరికి కూడా కానీ ఒక క్లారిటీ వదలుచుకున్నా. జనం లేని జగన్మోహన్ రెడ్డి జనాలు లేక వాలంటీర్ వ్యవస్థను అందరినీ కూడా రిజైన్ చేయించి వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా వాడుకునే కార్యక్రమంలో మిత్రపక్షాలు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, మోడీ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు వ్యవస్థలు నాశనం చేస్తున్నారు, వీళ్ళ వల్ల మేము పింఛన్ ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ లో ఏదైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చారు. కనీసం 12 మంది సభ్యులు ఉన్నారు ఒక గ్రామ సచివాలయంలో. ఈ 12 సభ్యులతో మీరు చేసినట్లయితే వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు అన్ని కూడా కానీ పింఛన్లు ఇవ్వచ్చు. అదేదో మిత్రపక్షాలు తప్పు చేస్తున్నాయి, ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నిన్న చంద్రగిరి దగ్గర వస్తూ ఐతేపల్లి దగ్గర జనం లేక ఒంటరిగా అయ్యి జనం లేని జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే, జనాలతో ప్రజాబలంతో ఉన్న మిత్రపక్షాలు ఒక విధంగా ఉన్నాయి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, చిత్తూరు పార్లమెంట్ ఉన్న 7 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఖచ్చితంగా 100కు 1000% 100% స్ట్రైక్ రేట్ తో జనసేన, బీజేపీ ఓట్ ట్రాన్స్ఫర్ అంతా కూడా కానీ ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఎంపీ అభ్యర్థి దుగ్గమల్ల ప్రసాదరావు గారిని గెలిపించుకున్నామని తెలియజేస్తూ, ప్రజలు కూడా ఒకటి గమనించాలి. ఇంటి పన్ను, చెత్త పన్ను 2 వచ్చాయి. ఇంటి పన్ను 5% ని 22% చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. పిచ్చి జగన్మోహన్ రెడ్డి, తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి. ఒక తల్లిని, సొంత చెల్లెల్ని బయట నెట్టేసినాడు. ఇతను కుటుంబాన్ని పాలించలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించలేరని కూడా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఏదైతే 5 నుంచి 12%, 22%కి చెత్త పన్ను చేశాడో, అదేవిధంగా 5% నుంచి 18%కి ఇంటి పన్ను చేశాడో, ఇవన్నీ కూడా కానీ తగ్గించి ఉమ్మడి ప్రభుత్వం వస్తానే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా దిగువ మధ్యతరగతి కుటుంబం అందరికీ న్యాయం జరిగే విధంగా కూడా మిత్రపక్షం యొక్క ప్రభుత్వం ఏర్పడితేనే కలిసి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండాలి.